బ్రేకింగ్ న్యూస్ పార్లమెంట్ సమావేశాలు జైలు నుంచి ఫాలో అయ్యేందుకు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున జైలు నుంచి ఫాలో అయ్యేందుకు టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న మిథున్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలు ఫాలో అవ్వాలని కోరారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఖైదీగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు మరి మిథున్ రెడ్డి కోరిక మేరకు పార్లమెంటరీ సమావేశాలు చూసేందుకైతే అనుమతి ఇస్తారా? మరి దీనిపై క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మొత్తం మీద చూసుకుంటే ఎంపీ మద్యం లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు చూసేందుకు తనకి ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన స్నేహ బ్లాక్ లో ఉన్నాడు, ఈ బ్యారక్ లో పార్లమెంట్ సమావేశాన్ని పూర్తి స్థాయిలో ఫాలోఅప్ అయ్యేందుకు కూడా తనకి టీవీ సౌకర్యం కల్పించాలని చెప్పి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ కి సంబంధించి ఏసీబీ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ రోజు సాయంకాలం కానీ రేపు కానీ దీనికి సంబంధించి న్యాయస్థానం విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. రేపు సాయంకాలం కల్లా దీనిపై కోర్టులో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అట్లా అయితే శివ, మరి ఈ సమావేశాల్లోని కేవలం ఏమైనా మాట్లాడేందుకు ఏమైనా అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? సో ఎందుకంటే ఆల్రెడీ తను బయట ఉంటే కనుక పార్లమెంట్ సమావేశాలకి హాజరయ్యేవారు. అయితే ఇప్పుడు అంటే సమావేశంలో ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి తెలుసుకునేందుకే కేవలం ఇలా అనుమతి అడిగారు అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఖైదీగా ఉన్న నేపథ్యంలో, రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి మాట్లాడటానికి కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కానీ ఎటువంటి అవకాశం ఉండదు. కానీ ఆయన ఏదైతే పార్లమెంటు సమావేశాల్లో జరుగుతున్నది, ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ గా ఆయన ఉన్నారు కాబట్టి పార్లమెంటు సమావేశాల్లో ఏ అంశాలకు సంబంధించి చర్చ జరుగుతుంది, ఏమి జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా ఆయన నోట్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత పార్లమెంట్ సెషన్స్ కంప్లీట్ గా ఈ 4 సంవత్సరాలు అంటే రిమైనింగ్ 5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ 4 సంవత్సరాలు ఆయన ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ సమావేశాలను పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు టీవీ సౌకర్యం కావాలని చెప్పి ఆయన కోరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మాట్లాడటానికి లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా కోర్టు అనుమతి ఇచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అట్లా